హాయ్ ఫ్రెండ్స్. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే. దేశంలోని అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మళ్ళీ మళ్ళీ తిరుమల దర్శనానికి మొగ్గు చూపుతారు. రోజు 1,00,000 నుంచి 2,00,000కు పైగా భక్తులకు దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సంపాదనను తూచడం అంత సులభం కాదు. దాదాపు 11 టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు చెబుతుంటారు. మరి తిరుమల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా? గర్భగుడిలోని శ్రీవారికి అభిషేకాలకు, పూజలకు వాడే పాలు, నెయ్యి, వెన్న, ఆకులు, పుష్పాలు ఒక రహస్య గ్రామం నుంచి వస్తాయి. ఆ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు 22 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడి గ్రామస్తులు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు. ఇక్కడి స్త్రీలు రవికలు కూడా ధరించరని చెబుతుంటారు. అయితే ఇక్కడికి సామాన్యుల ప్రవేశం లేదు. కేవలం ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే ఆ గ్రామంలో అడుగుపెట్టాలి. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది. అది అసలు చిక్కుపడదని అంటారు. శ్రీవారు భూమి మీదకు వచ్చిన తర్వాత ఓ ఊహించని ప్రమాదంలో జుట్టును కోల్పోతారు. ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ రాకుమారి తన శిరోజాలను నుంచి కొంత భాగం ఆయనకు ఇస్తుంది. ఇందుకు ఆయన అంగీకరించి జుట్టు కోల్పోయిన ప్రాంతంలో అతికిస్తారు. అప్పటి నుంచి తిరుమల దర్శనానికి వెళ్ళే భక్తులకు స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతాల్వారు గుణపంతో కొడతారు. దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయటం సాంప్రదాయంగా వస్తుంది. ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుందని చెప్తుంటారు. ఇంకా స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు మనందరికీ. అయితే ఆయన గర్భగుడి మధ్యలో కాకుండా కుడివైపుకు ఉంటారు. ఇది చాలామందికి తెలియని రహస్యం. గర్భగుడిలో ఉన్న అర్చకులు స్వామివారి విగ్రహం వెనుక నుంచి ఏదో సముద్ర అలల సౌండ్ వచ్చినట్టు వినిపిస్తుందని చెప్తూ ఉంటారు. అది స్వామివారి వీపు పైన చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుందని ప్రధాన అర్చకులు చెప్పారు. ఇంకా స్వామివారిని ప్రతిరోజు అభిషేకం చేశాక స్వామివారిని కింద పంచతోనూ పైన చీరతోనూ అలంకరిస్తారు. అది తరతరాల నుంచి వచ్చిన ఆచారం అని అంటుంటారు. సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలు భక్తులకు ఇస్తుంటారు. అయితే తిరుమలలో శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలు అస్సలు బయటకు తీసుకురారు. వాటిని స్వామివారి వెనుక వైపుకు విసిరేస్తారు. చిత్రం ఏంటంటే ఆ పూలు తిరుపతికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే వేరుపేడులో తేలుతాయి. స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాత ద్వారం అవి అక్కడికి చేరుతాయని చెప్తుంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్వామివారి విగ్రహం వెనుక భుజం మీద ఎప్పుడు స్వామికి చెమట పడుతూ ఉంటుందంట. అవి ఎన్నిసార్లు తుడిచినా కూడా ఆ తడి తడిగానే ఉంటుంది. ఇది ప్రధాన అర్చకులు చాలాసార్లు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. వెంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించినప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుంది. ఇంకో విచిత్రం ఏంటంటే ఆలయంలో స్వామి విగ్రహం వద్ద ఉన్న ఒక ద్వీపం ఏ రోజు కొండెక్కవు, నిత్యం వెలుగుతూనే ఉంటాయి. అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయని నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. ఇంకో విచిత్రమైన సంఘటన 19వ శతాబ్దంలో స్వామివారు ఆలయం వద్ద ప్రత్యక్షమైనట్లు చెప్తారు. ఆ ప్రాంతాన్ని పరిపాలించే ఓ రాజు గుడి వద్ద తప్పు చేసినందుకు వాళ్ళను ఉరితీసి ఆలయ గోడలకు వేలాడదీశారని, దీంతో ఆ ఆలయాన్ని 12 ఏళ్ల పాటు మూసేశారని చెప్తుంటారు. ఆ సమయంలోనే స్వామివారు ప్రత్యక్షమైనట్లు స్థానికులు ఇప్పటికీ చెబుతున్నారు. ఇంకో విచిత్రం ఏమిటంటే సాధారణంగా పచ్చకర్పూరాన్ని ఇలాంటి రాతి విగ్రహం పైన పెడితే కరిగిపోతుంది. అయితే శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తుంటారు.
చెక్కు చెదరకపోవడం విశేషం. అలాగే ఆ విగ్రహం దాదాపు 110 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్తో ఉంటుందని, అయితే ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఆ ప్రభావం కనిపించడం లేదని అంటున్నారు. ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగిస్తారు. ఆ సందర్భంగా గర్భగుడిలో తీవ్రమైన ఉక్కపోత ఉంటుందని ఇప్పటికీ అందులో పనిచేసే అర్చకులు చెబుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్స్ అన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను, మిమ్మల్ని అలరింపు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.